ఆ చేపలు కనుక పాపం వాడికి తెలవు ఎరన్న విషయం. మనిషి కనుక బోళ్ళు జ్ఞానం తెలిసింది, ఇక్కడ కూర్చోండి కూర్చోవు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటావు. ఎందుకు? మనిషికి అంత ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో సేఫ్టీ అక్కడ కూర్చునేటువంటి ఆలోచన ఉంది. ఇది తినంటే మనం తినం. ఎందుకు? నచ్చితేనే తింటాం, వాసన చూస్తాం, టేస్ట్ చూస్తాం, రంగు చూస్తాం, ఇవన్నీ చూసిన తర్వాతే తింటాం. అంత జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఏ దుస్తులు ధరించుకోవాలి, నీ కలర్ ఏంటి, నీ కలర్కి ఏ డ్రెస్ సూట్ అవుతుంది, దానికి తగ్గ నీ గెటప్ ఎలా దూకోవాలి, ఎలాగ ఉండాలి, మ్యాచింగ్లు, ఇవన్నీ అంత జ్ఞానం మనిషికి ఇచ్చాడు. చేపలకి వీటికి లేక ఎరగబడిపోతాయి. మరి నువ్వెందుకు పడిపోతా ఉన్నావు? దేవునికి అన్ని జ్ఞానాలు ఇచ్చినప్పుడు, అంత మేధావిగా నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ భూప్రపంచం మీద సమస్తాన్ని ఏలేస్తా ఉన్నప్పుడు, సమస్తాన్ని కూడా దాన్ని నీ స్వాధీనంలోకి తీసుకుంటా ఉన్నప్పుడు, అంత మేధావు అయింది ప్రజల చేత హేళన అంత మీకెందుకు? ఎప్పుడైనా మీరు ఒక సిగరెట్ కాల్చే వ్యక్తిని చూడండి, ఎవరైనా ఎదురైతే ఇలా కాల్చేవాడు తీసి వెనక్కెడతాడు, అంటే తప్పని వాడికి తెలుసు. ఆడు ఎంత పెద్దవాడని ఇలా తీసి ఏం చేస్తాడంటే ఇలా ఇలా వెనకాల పెడతాడు. ఆ వెనకాల పెడితే అర్థం ఏంటంటే అది తప్పు, తాగకూడదని కదా, దాన్ని ముట్టుకోకూడదని కదా దాని అర్థం. ఇది తాగటం వల్ల నన్ను కించపరుస్తారనే కదా. ఆ మందు తాగేవాడు డైరెక్ట్గా ఒక చక్కటి ప్రదేశంలో కూర్చుని తాగడు, తొప్పుల్లో డొంకుల్లో చీకట్లోకి వెళ్తాడు. ఎందుకు? అది తప్పని తెలుసు, పబ్లిక్లో చేసే పని కాదని తెలుసు, పాపమని తెలుసు, మనుషులు తిడతారని తెలుసు, అందరూ తక్కువగా చూస్తారని తెలుసు. అది తాగేవారికి, అది పీల్చేవారికి సమాజంలో విలువ ఉండదని తెలుసు. అందుకే దాన్ని సమాజంలో 10 మంది ముందు చేయరవి. చీకటి కార్యాలు చీకటిలో చేస్తారు, దొంగ పనులు దొంగలాగే ప్రవర్తిస్తారు. వాడు దొంగయు దోచుకున్నవాడు అని బైబిల్ ఉంది. వాడు దొంగయు దోచుకున్నవాడని పౌలు గారు చెప్పాడు. దొంగ, ఆ దొంగతో నువ్వు జాయిన్ అవ్వవు. కాబట్టి దొంగలు ఏమంటే ఇస్తారమ్మ గారికి ఇప్పుడు ప్రార్థన టైం ఇది. కాబట్టి వాడు దొంగయు, ఇంకో మీ నాన్నంతో మాట్లాడు, దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం దోచుకుంటాడు? నీ ఆత్మీయతను దోచుకుంటాడు, నీ భక్తిని దోచుకుంటాడు, పరిశుద్ధతను దోచుకుంటాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి వాడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడని పౌలు గారు భయపడ్డాడట. అది భయం. ఆ మాట మీరు మర్చిపోకూడదు. పౌలు గారు కొరింథీ పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే 11వ వచనం 11వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మీరు ఏమైనా తప్పిపోతారని తొలగిస్తాడని నేను భయపడతా ఉన్నానంటాడు ఆయన. ఆ మాట మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఎడల ఉన్న సరళత, భక్తి, పరిశుద్ధత నుండి వాడు తొలగిస్తాడు, ధైర్యాన్ని చంపేస్తాడు, నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను చంపేస్తాడు, నీ వస్త్రం మలినంగా మారిస్తాడు. మార్చినోడు ఊరుకుంటాడా? ఏలెత్తి చూపెడతాడు. మరలా వాడు బురద జల్లినోడు ఆడే, ఆ బట్టల మీద మురుకు జల్లినోడు వాడే. మరలా ఏం చేస్తాడంట? మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాదని రాయబడతాడు. జకరియా గ్రంథంలో ఏమంటాడు? ఇదిగో నీ సేవకుడైనటువంటి యెహోషువ మలినమైన వస్త్రాలతో ఉన్నాడంట. జల్లినోడు ఆడే, తీసుకెళ్ళినోడు ఆడే, గోతులో దించేసినోడు ఆడే, ఏలి చూపిస్తున్నవాడు, అల్లరి చేసేవాడు ఆడే, అలవాట్లు చేసినోడు అల్లరి చేసేస్తాడు. అలవాట్లు చేసినోడే ఒక రోజు నుండి 10 మందిలో హేళనగా మార్చేస్తాడు. ఏ వ్యక్తి అలవాట్లలోకి దించాడు ఆ వ్యక్తి ఒక రోజు నుండి 10 మందిలో ఏలెత్తి చూపి మంచోడు కాదని కనపడ్డ ప్రతి గోడకు వాల్ పోస్ట్ చేస్తాడు నీకోసం. అంత డేంజర్ అది. అపవాది నైజమైన అలా ఉంటుంది, సాతాను నైజాలు అలా ఉంటాయి, అపవాది తత్వాలు అలా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు ఎక్కడో ధైర్యంగా ఉంటాడు, నీతిమంతుడు ఎక్కడో ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎప్పుడు గర్జించే సింహంలాగే ఉంటాడు. పాపం చేసినప్పుడు ఇప్పుడు భయపడతానే ఉంటాడు, తప్పు చేసినప్పుడు ఇప్పుడు దాక్కునే ఉంటాడు. ఆ దాక్కునే ముందు భయపడే బతుకు ఎందుకు వచ్చిందని? ధైర్యంగా బ్రతకాల, తల ఎత్తుకుని బ్రతకాల. ఎక్కడున్నా సరే నేను ఎవడు ఏలెత్తి చూపలేడన్న ఒక బలమైన విశ్వాసంతో నువ్వు నిలబడాలా. ఏముంది నాలో, నన్ను ఎవరు చూపించగలరు? యేసే చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా పిలాతు ముందు నిలబడ్డాడు. చెప్పండి, దమ్ముంటే
నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. ఎవరు చేయగలరు? ఎవరు వెళ్ళి చూపెడతారు? ఆ దమ్ము రావాలి మనకి. దేవుని బిడ్డలకి ఆ రోషం రావాలి, ఆ పరిశుద్ధత రావాలి. నన్ను ఎవడు ఏలుతూ చూపించగలడు? బతుకున్న కాలంలో నన్ను ఎవడు కించపరచగలడు? ఆ నైజం రావాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు నీలోనికి రావాలి. ఆయన రక్తము ద్వారా కడగబడిన మనకు ఆయన స్వభావం, ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన తత్వం మనం ధరించుకోవాలి. ఆయన లాగా మనం బ్రతకాలి. అపవాది కించపరిచేవాడు, హేళన చేసేవాడు, భయము, దొంగతనం, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. అన్నీ నీతో చేపిస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏలెత్తి చూపెడతాడు. చూడు వీడు మలినమైన వస్త్రములతో ఉన్నాడు అంటాడు. ఆ జీవితంగా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకుందాం. నువ్వు చేతులు ఎత్తగా దేవుడిని ప్రార్థన ఆలకించేటువంటి భక్తి నీకు రావాలి. ఆ కృపలోనికి వెళదాం. దేవుని ముందు, సమాజం ముందు ధైర్యంగా నిలబడి యేసు చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పగలగాలి. నా లోపముని ఎవడు చూపించగలడు? నాలో బలహీనత ఉందని ఎవడు చెప్పగలడు? పాపం ఉందని ఎవడు ఎత్తి చూపగలడు? దేవుని ముందు అలాంటి సమాజంలో సాక్షిగా నిలబడుతూ దేవుని రాకడ కొరకు అనేక ఆత్మలు సంపాదిస్తూ దేవుని రాజ్యంలో ఉన్నత స్థానములోనికి చేరుకునే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు ఉంచుదాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరము స్వరమెత్తి నోరు తెరిచి ప్రతి వారు దేవుని సముఖంలో మనం కలిసి